సరే ఈనాడు చాలా మంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని రకరకాల చర్చలు చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువగా ఆధ్యాత్మికం గురించి, దేవుని గురించి, దేవుళ్ళ గురించి, మతాల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతా ఉన్నాయి. రాజకీయంతో పాటుగా. అయితే ఈనాడు మరి భారతదేశము దేవతలు నడియాడినటువంటి స్థలమని చెప్పుకుంటున్నారు. మరి రాముడు భారతదేశములో ఆయన పుట్టాడు. ఆయన ఉన్నటువంటి ఊరు గూడా ఉన్నది. గనుక మరి ఆయన లేడని మనం ఎలా చెప్పగలము? ఆయన చరిత్రకు రుజువు ఆయన ఉన్నటువంటి పుట్టిన, పెరిగిన ఆయన ఊరే గదా! అని చెబుతా ఉన్నారు. అయోధ్య అనేది మనం వింటూనే ఉన్నాం గదా! అయోధ్య అనే పట్టణం ఉన్నది గదా! అని మాట్లాడుతూ ఉన్నారు. మరి భారతదేశంలో ఒకవేళ నిజంగానే దేవుడుంటే, ఇక వేరే దేశంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? మీరేమంటారు దీని గురించి? ఇప్పుడు రాముడు అనే వ్యక్తి ఒక పురాణ పాత్ర, ఒక కవి చమత్కారంగా సృష్టించిన ఒక కావ్య కథలో రామాయణం ఒక కావ్యము. ఆ, ఆది కవి వాల్మీకి రాసిన కావ్యం. అందులో కొన్ని బోధనలు, నీతి పాఠాలు నేర్పడానికి ఆయన రాశాడు. అందులోంచి ఏమి నేర్చుకుంటారో, ఏమి నేర్పించుకుంటారో దానికి అభ్యంతరం లేదు. కానీ చరిత్రలో ఆ కథ అయితే నిజంగా జరగలేదు అని బౌద్ధులు, హేతువాదులు అనేక మంది దాని గురించి ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. పెరియార్ గారు, ఇంకా ఆయన శిష్యులే కదా కరుణానిధి గారు కానీ వీళ్ళెవరైనా కానీ, రామాయణ నెవర్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. లిటరల్గా ఎప్పుడు జరగలేదు. ఒక పురాణ పాత్రగా కావ్యంలో ఒక సత్పురుషుడి పాత్రగా దానిని గౌరవించి అందులోంచి ఏమైనా నేర్చుకుంటామంటే ఎవరికి అభ్యంతరం లేదు. బట్ హీఈస్ నాట్ అ హిస్టారిక్ పర్సన్ లైక్ అశోక, చంద్రగుప్త మౌర్య. ఇలాగా ఆయన చరిత్రలో ఒక పురుషుడైతే కాదు అనేది అనేక మంది వాదన. అది నా అభిప్రాయం, నా నమ్మకం కూడా. దానికి ఇటీవల మదన్ గుప్తా గారు అనే ఒక పెద్ద ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇస్తూ రాముడు పుట్టినట్టు, రాముడు చరిత్రలో ఉన్నట్టు ఎవిడెన్సెస్ కావాలంటున్నారు. రామాయణం ప్రకారం రాముడు ఎక్కడ పుట్టాడమ్మా అని అడిగారు మదన్ గుప్తా గారు. ఆ ఇంటర్వ్యూ చేసి అమ్మాయి చెప్పింది అయోధ్యలో పుట్టాడు కదా. మరి ఇప్పుడు అయోధ్య ఉంది కదా యూపీలో. మరి ఉత్తరాఖండ్ కొత్తగా ఏర్పడదు అనుకోండి, మొన్నటిదాకా అంతా అది యూపీ. అయోధ్య అనేది ఉంది కదా ఇప్పుడు ఊరు. కాబట్టి అది ఎవిడెన్సా కాదా? మరి ఇప్పుడు అయోధ్య అనే ఊర్లో పుట్టాడని రామాయణం చెప్పింది. అయోధ్య అనే ఊరు ఇంకా ఉన్నది గనక మరి ఆయన నిజంగా పుట్టాడు అనేది ఎవిడెన్సా కాదా అని దబాయించి నొక్కి ఆ అమ్మాయిని అడిగితే ప్రూవ్ అయిన ఎవిడెన్స్ అని అనేసింది ఆమె. అలాగా ప్రజలను వాళ్ళు మోసం చేస్తున్నారు దబాయింపు సెక్షన్ కింద. నేను చాలా రోజుల కిందట చెప్పాను, ఏదైనా ఒక ఫిక్టీషియస్ స్టోరీ రాసేటప్పుడు అది చదువుతున్న వాళ్లకు ఇది నిజంగా జరిగింది అనే ఫీలింగ్ ఇవ్వడానికి నిపుణుడైన ఒక రచయిత ఏ తరానికి ఎవరిని ఉద్దేశించి ఆ కథ రాస్తున్నాడో వాళ్ళకు పరిచయం ఉన్న స్థలాలను, ప్రదేశాలను అందులో ప్రస్తావిస్తాడు అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. అట్లా ప్రస్తావిస్తేనే వాళ్ళు కథకు కనెక్ట్ అవుతారు. నేను దానికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పాను. నా వ్యక్తిగత జీవితంలో నేను పెంకుటిల్లు అనే ఒక కథ చదివాను. దాంట్లో మధు అనే ఒక అబ్బాయి ఉంటాడు, సునీత అనే ఒక అమ్మాయి ఉంటుంది. వాళ్ళు మేనబావ మరదళ్ళు. బాల్యం నుండి వాళ్ళు కలిసి ఆడుకొని పాడుకొని ఎదుగుతారు. విజయవాడలో ఒక పెంకుటిల్లు ఈ కథకు ఆధారం. అక్కడ నుండి వాళ్ళు ఎదిగిన తర్వాత బాగా చదువుకుంటారు. చిన్నప్పటి నుంచి బాగా కీచులాడుకుంటారు. ఈ సునీతకు బాగా ఆత్మాభిమానం. ఆయనేమో చాలా పెద్ద పరిశ్రమకు అధిపతి అయిపోతాడు మధు. ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటారు కానీ చెప్పుకోవడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి చెప్పుకోరు, వ్యక్తపరచుకోరు. అలా కథ అలాగా అంతమైపోతుంది. అసలు వాళ్ళు ఏకంగానే కారు. దాన్ని సుందరంగా చిత్రీకరించారు నవలాకారులు. అయితే ఈ విజయవాడ పరిసర ప్రాంతాలు వాటిని ఆ కథలో ప్రస్తావిస్తారు. ఎందుకు
ఇప్పుడు విజయవాడ కృష్ణానది తీరాన కృష్ణమ్మ పరవడు తొక్కుతోంది అట్లా ఇట్లా అని రాస్తే అదంతా ఊహించుకుంటారు జనాలు. మరి కృష్ణానది ఆ నవలలో ప్రస్తావించబడింది, ఇంకా కృష్ణానది ఉంది, విజయవాడ సిటీ ఇంకా ఉంది, కనకదుర్గమ్మ టెంపుల్ ఇంకా ఉంది, విజయవాడ స్టేషన్ జంక్షన్ ఇంకా ఉంది. కాబట్టి ఆ ప్రదేశాలన్నీ ఆ కథలో ప్రస్తావించబడ్డవి ఇప్పుడు మన కళ్ళ ముందు ఇంకా ఉన్నాయి గనక ఈ మధు సునీతల యొక్క ప్రేమ కథ కూడా వాస్తవంగా జరిగి ఉండాలి అని మనం పోరాడినట్లు ఉన్నది. ఇప్పుడు ఆ మదన్ గుప్తా గారు చెప్పింది. మనము ఎంక్వైరీ చేస్తే అసలు ఆ పాత్రలు విజయవాడలో ఎప్పుడు పుట్టనే లేదు, అసలు ఆ కుటుంబాలు ఎప్పుడు లేవు. అది టోటల్గా ఒక ఊహాజనితమైన కథ. కానీ ఊహాజనితమైన కల్పిత పాత్రలను బహుసుందరంగా పుట్టించి చిత్రీకరించి వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ హావభావాలు అద్భుతంగా రాస్తాడు. అద్భుతంగా రాసి ప్రజల మనస్సు మీద చెరగని ముద్ర వేసేశారు అన్నమాట. అలాగే ఇప్పుడు ఎద్దనపూడి సులోచన రాణి గారు, అరకిపూడి కోడూరి కౌసల్యాదేవి గారు, తర్వాత కొంచెం రీసెంట్ టైమ్స్ లో ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయన తులసి అనే నవల, తులసి దళం అనే నవల రాశారు. ఎన్ఆర్ నంది గారు రాసిన ఒక సూపర్ నావల్ ఒకటి ఉంది, ఎవరికైనా దొరికితే అది తప్పక చదవాలని నేను రికమెండ్ కూడా చేస్తాను. ఆ నవల పేరు సిగ్గు సిగ్గు. సిగ్గు సిగ్గు అనేది ఎన్ఆర్ నంది గారి నవల. ఆంధ్రభూమిలో ధారావాహికంగా సీరియల్ వచ్చింది. అందులో కూడా మధు, అతని పేరు కూడా మధు, స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారి సమకాలీకుడు. ఆయన పోరాడతాడు. తర్వాత ఏమవుతాడో ఎక్కడికి పోతాడో తెలియదు, చచ్చిపోయాడేమో ఎక్కడో ఉద్యమంలో అనుకున్నారు, మర్చిపోయారు. అతను ఎక్కడో అడవిలో వెళ్తూ వెళ్తూ దేన్నో గుద్దుకున్నట్టుగా ఫీల్ అయ్యి కింద పడతాడు, స్పృహ తప్పిపోతాడు. ఒక 5 నిమిషాలు పడుకున్నట్టుగా ఉంటుంది అతనికి, నిద్ర లేస్తాడు. లేచేసరికి 25-30 ఏళ్ళు గడిచిపోతాయి. ఆయన మాత్రం అప్పటి 25 ఏళ్ల మనిషిలాగానే ఉంటాడు. ఊళ్ళోకి వస్తే ఆయనతో ఆడుకున్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయిపోయారు, కొందరు చచ్చిపోయారు, ఊరంతా మారిపోయింది. మా వాళ్ళు ఫలానా వాళ్ళు ఏరి ఫలానా ఎక్కడ అని అంటే, ఓ వాళ్ళు ఇప్పుడెక్కడున్నారు బాబు, చచ్చిపోయి 25-30 ఏళ్ళు ఏంది, నువ్వెవరు అని అంటే, నేను ఫలానా అంటే ఎవరు నమ్మరు. ఇతని భార్య మాత్రం బ్రతుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆమెను చెప్పి, నేను నీ భర్తను వచ్చానంటే, ఆయనలాగే ఉన్నారు మీరు, కానీ నా భర్త మీరెలాగవుతారు, ఇప్పుడు 60-70 ఏళ్ళు ఉండాలి ఆయనకి, 25 ఏళ్ల కుర్రోడుగా ఉన్నారు, మీరెట్లా నా భర్త అవుతారు? ఆమె ఒప్పుకోకపోతే ఈయన కన్విన్స్ చేస్తాడు. ఈమెకు అతనికి మాత్రమే తెలిసిన విషయాలు, భార్యాభర్తలు కదా, పెళ్ళైన కొత్తలో జరిగిన సంగతులు, ప్రైవేటు సంభాషణలు, తొలి రాత్రి, ఆమె శరీరం మీద ఇతనికి తెలిసిన గుర్తులు అన్ని చెప్పి కన్విన్స్ చేస్తాడు. మరి మీరు ఇలాగ ఉన్నారు, అప్పుడెప్పుడో తప్పిపోయారో చచ్చిపోయారో తెలియక ఎంత బాధపడ్డాము అంటే, ఇలాగా అడవిలో నేను ఆ బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళను తప్పించుకొని పారిపోతూ ఏదో మెత్తడి పదార్థం నన్ను గుద్దినట్టయింది, నేను అలా పడిపోయాను. మళ్ళీ ఏం జరిగిందో నాకైతే తెలీదు. మెళుకు వచ్చేసరికి 25-30 ఏళ్ళు గడిచిపోయినాయి. అంటే కాలము ఆయనకొక్కడికి మాత్రం స్తంభించిపోయింది. మిగతా వాళ్లకు ఏజ్ అడ్వాన్స్ అయింది, కాలం అడ్వాన్స్ అయింది. అతనికి ఒక కొడుకు ఉంటాడు, వాడు ఇప్పుడు పొలిటికల్ లీడర్, కరప్ట్ పొలిటికల్ లీడర్. వాళ్ళ అమ్మ వీడిని నమ్మి నా భర్తీ అని ఇంట్లో పెట్టుకుంటుంది. ఊరంతా గుప్పమంటుంది. ఈమె ముసలితనంలో ఒక పడుచు కుర్రోని ఉంచుకుంది, బాయ్ ఫ్రెండ్గా మెయింటైన్ చేస్తుందని. కాదండి నా భర్త అంటే ఏంటమ్మా అర్థం ఉంది అసలు, నీకు 60 ఏళ్ళు ఉన్నాయి, నీ భర్తకు 70 ఏళ్ళు ఉండాలి, 25 ఏళ్ల పడుచు కుర్రోని తెచ్చి నా భర్త అంటావేంటి, ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు కదంటే, లేదండి మీరు నమ్మినా నమ్మకపోయినా నా భర్త. ఒక స్త్రీ ఎప్పుడు మోసపోదు భర్త విషయంలో అంటే. అసలు ఎలాగ ఒప్పుకుంటాము లాజికల్గా? ఇది ఇతనేమో 25 ఇయర్స్, నీకు 60 ఇయర్స్, నీ భర్త అంటావేంటి, ఆయన ఎప్పుడో మాయమైపోయాడు కదా అంటే ఎవరికి తెలియదు. ఇలాగా ఫైనల్గా సైంటిఫిక్గా నిరూపిస్తారు ఏంటంటే, మ్యాటర్ ఉంది, యాంటీ మ్యాటర్ ఉంది, మన భూమి మీద కొన్ని ప్రదేశాలు అట్లా ఉండే అవకాశం థియరిటికల్గా అడ్వకేట్ కోర్టులో నిరూపిస్తారు. ఫైనల్గా ఏమవుద్దంటే, ఇప్పుడు ఈ మధు గారి కొడుకే కరప్ట్ పోలీస్ ఆఫీసర్, కరెక్ట్ బాగా కరప్షన్లో బాగా పండిపోయిన పాలిటీషియన్, వాడిని చంపేస్తాడు. చంపేస్తే భారతీయుడు టైప్, ఇక్కడ నుంచే తీసుకుని ఉండొచ్చు ఆ ప్లాట్.
చేస్తే చంపేస్తే అతని మీద కేసు అవుతుంది. అతను అంటాడు, దేశానికి చీడపురుగులుగా మారినటువంటి తెల్లవాళ్లను చంపినప్పుడు మమ్మల్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు దేశానికి చీడపురుగుల భారతీయులు ఇక్కడ పుట్టినోళ్ళు భారతదేశ పౌరులే తెల్లోడి కంటే ఎక్కువ చీడపురుగులు అయినప్పుడు చంపితే నన్ను మెచ్చుకోవట్లేదేంటి, తప్పంటారు ఏంటంటాడు. దేశానికి మేలు చేశాను నేను, వాడు నా కన్న కొడుకైనా నేను కనికరించలేదంట. అసలు నువ్వెట్లా, వాడికే 50 ఏళ్ళు ఉన్నాయి పొలిటికల్ లీడర్, ఈయనకు 25 ఏళ్ళు ఉన్నాయి, కొడుకు అంటావేంటి అంటే, అవును వాడు నా కొడుకే, నా ఏజ్ పెరగలేదంటే నాకు తెలియదు, పెరగలేదు అంతే. అప్పుడు ఒక గొప్ప అడ్వకేటు సైంటిస్ట్ను అందరినీ తీసుకొచ్చి ఇలాగా సైంటిఫిక్గా ఏజ్ పెరగకుండా ఉండే ప్రాసెస్ అనేది యాంటీ మ్యాటర్ అనే ప్లేస్లో మనోడు అడుగు పెడితే అక్కడ కాలము ప్రభావం చూపదు, అలా జరిగి ఉంటుందని నిరూపిస్తారు. నిరూపించినా సరే జడ్జి గారు ఉండి చాలా నిగూఢమైనటువంటి శాస్త్రీయ సిద్ధాంతాలు, సైంటిఫిక్ థియరీస్ ఇవన్నీ కూడా చేసి మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనా అలా జరిగి ఉన్నా సరే ఇతడు అతన్ని చంపడం మాత్రం నేరమే. ఇండియన్ శిక్షా స్మృతి, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం అతనికి ఉరిశిక్ష విధిస్తున్నానని. అప్పుడు జనమందరూ కూడా సిగ్గు 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 అని అరుస్తారు. అది నావల్. ఏంటంటే జాతికి చీడపురుగులుగా నష్టంగా మారినటువంటి ద్రోహులుగా ఉన్నటువంటి వాళ్ళను ఆనాడు తెల్లవాళ్ళని చంపితేనేమో భారతరత్న, పద్మశ్రీ, భరద్భూషణ్ ఏమేమో అంటారు. మరి ఇప్పుడేమో భారతీయులనే శిక్షిస్తేనేమో ఉరిశిక్ష విధిస్తారా? ఎన్ఆర్ నంది అనే రచయిత. అయితే ఇప్పుడు ఈ కథ జరిగినటువంటి ప్లేసెస్ అన్ని విపులంగా రాస్తాడు ఆయన. బట్ దిస్ నెవర్ హ్యాపెండ్. అలా జరగడానికి సైంటిఫిక్గా ఒకవేళ అవకాశం ఉండదని ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ పాత్ర ఎవరు? అట్లా 25 ఏళ్ల తర్వాత ఏజ్ పెరగకుండా మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన వాడు ఎవరు? ఎక్కడ? మరి ఊర్లో పేర్లు, ఈ కథలో ఉన్న పేర్లన్నీ కూడా, నవలలో ఉన్న పేర్లన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా ఉన్నాయి. విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, ఢిల్లీ ఉంది. ఆనాడు స్వాతంత్రోద్యమం ఎక్కడెక్కడ జరిగిందో, ఏమేం జరిగిందో అందులో జలియన్ వాలా బాగ్ను ప్రస్తావిస్తారు, మహాత్మా గాంధీ గారిని, వాళ్ళందరినీ ప్రస్తావిస్తారు. మరి అవన్నీ ఉన్నాయి. అందులో పేర్కొన్న స్థలాలన్నీ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నాయి. మరి ఈ వయసు పెరగని మధు అనే పాత్ర ఉన్నదా? ఉండదు. ఫిక్షన్ అంటే అది. ఫిక్షన్ను రియలిస్టిక్గా మనం ఫీల్ అయ్యేటట్టు చేయడానికి ఫిక్షన్ రైటర్స్ అవలంబించే అనివార్యమైన టెక్నిక్ అది. అనివార్యం. అలాగే రాయాలి. రాస్తేనే జనం చదువుతారు, దానికి కనెక్ట్ అవుతారు. అలా రాయబడిందే రామాయణ, మహాభారత కావ్యాలు. మహాభారతంలో లేనిదే లేదు అసలు. ఏ ధర్మసూత్రమైన, ధర్మ సూక్ష్మమైన, ఏ రాజకీయ చతురత, రాజనీతి అయినా, సామాజిక సాంఘిక నీతి సూత్రాలు ఏవైనా సరే, అసలు సొసైటీలో ఈనాడు మన కళ్ళ ముందు ఎన్ని రకరకాల వ్యక్తిత్వాలు మనుషులు ఉంటారో అన్ని రకాల పాత్రలు మహాభారతంలో ఉంటాయి. ఎవరైనా వాట్ ఎవర్, మీరు అసలు ఏదన్నా ఇమాజిన్ చేయండి, ఏదన్నా చెప్పండి, మహాభారతంలో ఆ పాత్ర ఉంటుంది. అందుకని సమాజం వాటికి కనెక్ట్ అయిపోయింది. దానికి ఆనాడు ఉన్నటువంటి రచయిత రాసినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రదేశాలను అందులో మెన్షన్ చేసి అక్కడే జరిగినట్టుగా రాస్తారన్నమాట. అంత మాత్రాన చెప్పిన విషయాలన్నీ యథాతథంగా జరిగినాయి అని కాదు అని తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవాలంటే, ఇప్పుడు అయోధ్యలో చాకలివాడు, ఇప్పుడు ఆ కథే తీసుకుందాం. రామాయణంలో ఒక చాకలివాడు భార్యను అనుమానించి కొడతాడు. అదేంటి, భార్యను నన్ను ఇట్లాగా అనుమానించి బాధిస్తున్నావు, ఎందుకంటే మరి ఏమిటనుకున్నావే, పెళ్ళాం ఎక్కడెక్కడో పోయి ఎక్కడో పడుకొని వస్తే మళ్ళీ స్వీకరించడానికి, ఏలుకోవడానికి నేనేమన్నా శ్రీరాముడు లాంటి వెరిబాగులో అనుకున్నావా అంటాడు వాడు. వేగుల వారు ఈ విషయం రాముల వారికి చెప్తారు. జనంలో ఇలాంటి నానుడు, ఇలాంటి ఉంది నా మీద అభిప్రాయం. రావణ లంకలో ఈమె వెళ్ళి చాలా కాలం ఉండొచ్చింది, పవిత్రంగా ఉన్నదని ఏమి నమ్మకం, కనుక నా దేశ ప్రజలందరూ నన్ను ఇలాగనుకుంటున్నారు అని అంటాడు. ఆమెను అందుకు అడవికి పంపించేస్తాడు. అక్కడ లవకుశుల్ని కంటుంది. ఇదంతా జరుగుతుంది కథ.
ఇప్పుడు ఆ చాకలి వాడి వంశం ఏంటి, వాడి తండ్రి పేరు ఏంటి అని మనం అడగం. ఎవరు అడగరు. కానీ దేన్ని అడుగుతారంటే, శ్రీరామచంద్రుడు మొత్తం భూమండలమంతా పరిపాలించిన ఒక మహారాజు. కథలో విషయం. ఆనాడు చాకలివాడు నిజంగా ఉన్నాడా? ఉంటే వాడు వండుకున్న కుక్కి మంచం, నులక మంచం ఎక్కడ? వాడు భోజనం చేసినటువంటి సత్తుపళ్ళెం లేకుండా మట్టి చిప్ప ఎక్కడ? వాడు బట్టలు ఉతకడానికి వాదటానికి ఉపయోగించినటువంటి చాకలి బండ ఎక్కడ అని ఎవరు అడగరు. కానీ శ్రీరామచంద్రుడు మొత్తం బ్రహ్మాండాన్ని, కనీసం ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి మహారాజు అయినప్పుడు తప్పకుండా ఆయన పరిపాలకుడు గనుక ఆయన పేరున ఉన్నటువంటి కరెన్సీ నాణేలు, రాజ శాసనాలు, ప్రజల మీద విధించినటువంటి శాసనాలు, అవి శిలల మీద రాసి రాజులు అక్కడక్కడ ప్రాతి పెడతారనమాట. అలాగే అశోకుని శిలా శాసనాలు ఉన్నాయి, అశోకుని నాణేలు ఉన్నాయి. ఇటువంటివి మనం అడుగుతున్నాం. ఓన్లీ ఆ ఊర్ల పేర్లు మ్యాచ్ అయితే నమ్మాలి అంటే మనం ఎన్ఆర్ నంది గారి సిగ్గు నవల నమ్మాలి, ఇంకన్ని నవలలు నమ్మాలా. సినిమా కథలలో కూడా ఈ ప్లేసులు పెట్టి మస్తు రాస్తారు, చూపిస్తారు. మంచి ఏక్ బడ్కర్ ఏక్ కథలు ఉన్నాయన్నమాట. ఇలియాస్ జ్యోత్స్న అని ఒక జంట రచయితలు, అది కోడలా కొడుకు పెళ్ళామా అని ఒక, దాంట్లో అంతా కూడా ఈ బ్లాక్ మ్యాజిక్, విచ్ క్రాఫ్ట్, రహస్యమైన కల్ట్స్, అవన్నీ కథ రాస్తారు. అది బాంబే దగ్గర ఒక ప్లేస్ ఉన్నది, దాని పేరు అక్కడ కోరికింకర్. అయితే కోరికింకర్ అనే మాట ఎట్లా వచ్చిందంటే, కరకింకర అనే దేవత పేరు నుండి కోరికింకర్ వచ్చింది. ఆ దేవత ఏంటంటే నైవేద్యం కావాలి, ఏంటంటే ఈ మనిషి చెయ్యి నరికేసి నైవేద్యం పెట్టాలి. ఆ దేవత నడుము చుట్టూరా మనిషి చేతులు, నరికిన చేతులే ఆమె ఇట్లా కట్టుకుంటుంది. ఆమెకి ఇష్టమైన నైవేద్యం గనక మనిషి కరములను నైవేద్యంగా స్వీకరించే దేవత గనక ఆ దేవత పేరు కరకింకర. కరకింకర పోయి కాలక్రమేణా కోరికింకర అయింది. అది ఆ కోరికింకర్ ప్లేస్ ఇంకా ఉంది. ఇంత చక్కగా చెప్తారు అనమాట. కనుక ఇవన్నీ ఫ్యాక్ట్ అనుకుంటే ఎట్లా? మనుషుల్లో ఇంట్రెస్ట్ పుట్టించడానికి. ఇప్పుడు అంతకంటే ఇంకోటి కూడా చెప్పాను, దేవదాసు పార్వతి కథ ఉన్నది. మరి దేవదాసు పార్వతిని ప్రేమించాడు, అది ఇది కథా కార్ఖాన అంతా రాశారు. దేవదాసుకు జమీందారు కొడుకు, పార్వతి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక నౌకరు కూతురు, బాల్యమిత్రులు. ఆ ప్రేమ వయసు వచ్చేసరికి ప్రణయంగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా గాఢమైన ప్రేమలో ఉన్నారు. ఇతను ఫలానా టౌన్లో చదువుకొని వచ్చాడు, ఏమి ఇక్కడే ఉండిపోయింది పల్లెటూరు, ఇట్లా. మరి ఇవన్నీ ఏ ఊరు ఎక్కడ ఏదంటే మొత్తం అన్ని పేర్లన్నీ ఉంటాయి. ఆ పేర్లు ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా ఉంటాయి. మరి నిజంగా అది చరిత్రనా? మరి ఇప్పుడు మదన్ గుప్తా గారు పెద్ద ఆయన, అంత పెద్ద మనిషి కూడా అరే నవలలలో, కథలలో మన కళ్ళ ముందు మనమెరిగిన ప్రదేశాలను మెన్షన్ చేస్తారు. ప్రదేశాలు మెన్షన్ చేసినంత మాత్రాన, అక్కడ మెన్షన్ చేయబడ్డ స్థలాలు మన కళ్ళ ముందు ఉన్నంత మాత్రాన ఆ సంభవాలన్నీ కరెక్ట్ అనుకోవడానికి అది ఎవిడెన్స్ కాదు అనే చిన్న విషయం ఆయనకి ఎందుకు తెలియదు? ఇదేంటంటే డాడ్జింగ్ ద ట్రూత్, డెలిబరేట్లీ సత్యాన్ని త్రొక్కిపెట్టడం, అన్వేషణను అణిచివేయడం. నేను ఒకటే సజెస్ట్ చేస్తున్నా, ఈ రామాయణ కథ, మహాభారత కథ వాస్తవంగా జరిగింది చరిత్రలు అనేవాళ్ళు ఆల్ ఇండియా బుద్ధిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు దిగంబర్ కాంబ్లే గారితో ఎదురెదురు కూర్చొని నిరూపించుకోవాలి. అప్పుడు మనలాంటి ఏమంటారు అమాయకులో, లేకుంటే తెలియని వారు, సబ్జెక్ట్ తెలియని వాళ్ళు విని అప్పుడు నేర్చుకుంటాం. మరి దిగంబర్ కాంబ్లే గారి ముందు కూర్చొని మాట్లాడాలి. ఎవరి ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పుకొని మాది గొప్ప అని చెప్తే అది ప్రయోజనం లేదు. ఆయన చెప్తాడు, మొత్తం మీ మీకున్నటువంటి రామాలయాలు, ఈ శివాలయాలు ఇవన్నీ కూడా బౌద్ధ ఆరామాలు. మా బౌద్ధ ఆరామాలను మీరు ధ్వంసం చేసి చెడగొట్టి
చెడగొట్టి వాటిని నాశనం చేసి మీ ఆలయాలు నిర్మించుకున్నారు, ఇంక్లూడింగ్ అయోధ్య, తిరుపతి అన్నీ మన దిగంబర్ కాంబ్లే గారు చెప్తున్నారు. నేను నిరూపిస్తాను రమ్మనండి అని అంటున్నాడు ఆయన. ఆయన పెద్ద పరిశోధకుడు, విద్యావంతుడు. తర్వాత ఆయన బుద్ధిస్ట్ ధర్మంలో ఉన్నాడు ఆయన. కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఏదో అయోధ్య అనేది పేరు దొరికింది కనుక ఇక రామకథ అంతా కరెక్టే అని అనడానికి అది సశాస్త్రీయమైన ఆలోచన విధానం కాదు. అయితే ఇప్పుడు ఈ సంఘ్ పరివార్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలను సశాస్త్రీయంగా ఆలోచించనివ్వరు. ఇప్పుడు మనం జీసస్ గురించి నమ్ముతున్నాం. మొట్టమొదట యేసు ప్రభు కాలములో రోమా ప్రభుత్వ దస్తావేజులలో ఆయన పేరు ప్రస్తావించబడింది. ఆయన కాలంలోనే బ్రతికినటువంటి జోసిఫస్, యూసిబియస్ అనే చరిత్రకారులు ఆయన దేవునిగా ఒప్పుకోకుండానే ఆనాటి సామాజిక సంఘటనలను వారు వాళ్ళ చరిత్ర గ్రంథాల్లో రాశారు 2000 ఏళ్ళ కిందట. అవి ఇప్పటికీ దొరుకుతున్నాయి. ఇలాంటి ఆధారాలు ఉన్నాయి. అప్పటి మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి. అయితే అలాంటి ఆధారాలు వీళ్ళ దగ్గర ఏమీ లేకుండానే పేర్లు మ్యాచ్ అయినాయి కనుక ఇక నమ్మాలంటారు. అది సైంటిఫిక్ ఆలోచన విధానం కాదు అనేది నా సబ్మిషన్. ఓకే సార్, మంచి సార్.